నమస్తే అండి అందరికీ. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు అండి. ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చాలా మంది ప్రముఖులు తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అదే క్రమంలో పవన్ కళ్యాణ్ గారు కూడా తెలంగాణ ప్రజలందరికీ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ ట్విట్టర్లో ఏం తెలియజేశారో తెలుసుకుందాం. సకల జనుల సంకల్పం, అమరవీరుల త్యాగాల రూపం మన తెలంగాణ. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని దాశరథి గారు పలికిన అక్షర సత్యం స్వేచ్ఛాగీతమై మోగిన రోజు పుష్కర క్రితం ఈ రోజు సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ హృదయపూర్వక రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనేది దశాబ్దాల పాటు సాగిన ప్రజల ఆకాంక్షలకు, ఆత్మగౌరవ పోరాటానికి, త్యాగాలకు ప్రతిఫలంగా నిలిచిన చారిత్రాత్మక ఘట్టం. తెలంగాణ సాధన కోసం తమ జీవితాలను అంకితం చేసిన ఉద్యమకారులు, విద్యార్థులు, మేధావులు, కళాకారులు, ఉద్యోగులు, రైతులు మరియు అమరవీరులకు నా వినమ్ర నివాళులు. తెలంగాణ గడ్డ పోరాటాల పుట్టినిల్లు. ఇక్కడ గాలిలో పౌరుషం ఉంటుంది, నీటిలో ఉద్యమ ప్రవాహం ఉంది, నేలలో అమరుల రక్తం ఉంది. సమ్మక్క సారలమ్మల స్ఫూర్తి నుంచి కొమరంభీం వంటి అమరవీరుల త్యాగాల వరకు ఈ భూమి స్వాభిమానానికి, న్యాయం కోసం చేసే పోరాటాలకు ప్రతీకగా నిలిచింది. భాష, సంస్కృతి, సంప్రదాయాలు, జానపద కళలు, సాహిత్య సంపదతో భారతదేశ వైవిధ్యంలో తెలంగాణది ఒక విశిష్టమైన స్థానం. తెలంగాణ సమాజం ఎదుర్కొన్న ప్రధాన సమస్యల పట్ల నాకు ఎప్పటి నుంచో ప్రత్యేకమైన ఆవేదన, బాధ్యతాభావం ఉన్నాయి. ఫ్లోరోసిస్ బాధిత ప్రాంతాల పరిస్థితి, గిరిజనుల హక్కులు, రైతుల సమస్యలు, నిరుద్యోగ యువత ఆశయాలు, విద్య మరియు ఆరోగ్య రంగాల్లో సవాళ్లు, ఇవన్నీ రాజకీయ అంశాల కంటే ముందుగా మానవీయ అంశాలుగా నేను భావించాను. ప్రజల కష్టాలు ఏ ప్రాంతానివైనా అవి మన అందరి బాధ్యత అనే నమ్మకం నాది. ఈ రోజు తెలంగాణ దేశంలో ఐటీ, ఔషధ పరిశ్రమలు, వ్యవసాయం, పారిశ్రామిక అభివృద్ధి, స్టార్టప్ వ్యవస్థ, విద్యా రంగాల్లో తన ప్రత్యేక ముద్రను వేసుకుంటోంది. అయితే అభివృద్ధి ఫలాలు చివరి వ్యక్తి వరకు చేరినప్పుడే ఆ అభివృద్ధి సంపూర్ణమవుతుంది. గ్రామీణ ప్రాంతాలు, గిరిజన తండాలు, వెనుకబడిన వర్గాలు, మహిళలు, యువత, చిన్న రైతులు కూడా సమాన అవకాశాలతో ముందుకు సాగే తెలంగాణ నిర్మాణమే మన అందరి లక్ష్యంగా ఉండాలి. తెలంగాణ అంటే అపారమైన ఆత్మీయ, అపూర్వమైన సంస్కృతి, అద్భుతమైన మానవ సంబంధాల సమాహారం. తెలంగాణ ప్రజల ఆశయాలు, ఆత్మగౌరవం, సమగ్ర అభివృద్ధి లక్ష్య సాధనకు జనసేన పార్టీ సంపూర్ణ నిబద్ధతతో పనిచేస్తుంది. 12వ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ మరింత ప్రగతి సాధించాలని, ప్రతి కుటుంబంలో సంతోషం నిండాలని, యువతకు విస్తృత అవకాశాలు లభించాలని, రైతు సంక్షేమం బలోపేతం కావాలని,